ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి భారతదేశంలో చూస్తే 2024 లెక్కల ప్రకారం 47% ఒబిసిటీ ఉంది అని వచ్చింది. అంటే 100కి 47 మంది ఊబకాయమే. అంటే ఉండవలసిన బరువు కంటే 10 కేజీలు పైబడి పెరిగిన వారు 100కి 47 మంది అని తెలిసింది. ఈ ఒబిసిటీ పెరగటం వల్ల మగవారికి వీర్యకణాలు, మొటిలిటీ, ఈ స్పామ్ కౌంట్ అండ్ మొటిలిటీ రెండు డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుకని ఈ మధ్య పిల్లలు పుట్టే పర్సంటేజ్ బాగా తగ్గిపోవడానికి ఒబిసిటీకి డైరెక్ట్ లింక్ ఉంది. కొంతమంది ఊబకాయం ఉంటే మరి కొంతమంది భారీ ఊబకాయం 25 కేజీలు దాటి పైబడి పెరుగుంటారు. ఇలాంటి ఊబకాయానికి వీర్యకణాలు కంప్లీట్ డ్యామేజ్ అయిపోతాయి. చాలామంది కంటే లావు అయ్యేసరికి వీర్యకణాల క్వాంటిటీ తగ్గిపోతున్నది. 60 మిలియన్స్ అట్లా పైబడి ఉండాలి, కొంతమందికి 10-20 మిలియన్సే కౌంట్ డౌన్ అయిపోతున్నది. ఆ వీర్యకణాల షేపు, దాని క్వాలిటీ, అంటే తల ఉంటే తోక ఉండదు, తోక ఉంటే తల ఉండదు, ఈ రెండు బాగుంటే మొండెం బాగుండదు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే సంతానం కనటానికి అది వీర్యకణం పనికొస్తుంది అన్నమాట. మరి అలాంటి వీర్యకణాలు ఒబిసిటీ వల్ల మనుషులకి దెబ్బతింటున్నాయి. కానీ అదే బాగా ఒబిసిటీతో ఉండే ఆంబోతెద్దుకి ఎందుకు వీర్యకణాలు దెబ్బతింటలేదు? ఊళ్ళో ఏ ఆవులకి గర్భం అవసరమైనా ఆంబోతెద్దు దగ్గరికి అందరు తీసుకెళ్తారు. ఆంబోతెద్దు అంతలా ఉండాల్సిన బరువు కంటే రెట్టింపు బరువు ఉండి, బండి గట్టే ఎద్దుతో పోలిస్తే రెట్టింపు బరువు ఉంటుంది. 1200, 1500, 1000 కేజీలు పైబడి కూడా ఉంటాయి ఆంబోతెద్దులు. మామూలు ఎద్దులు అయితే 500-600 కేజీలు ఉంటాయి. డబుల్ వెయిట్ ఉన్న ఆంబోతెద్దు విత్తనమే అన్ని ఆవులకి ఎందుకు వాడుతున్నారు? మరి ఎద్దు 20 ఏళ్ళు బ్రతుకుతుందండి. 19.5 సంవత్సరాల వయసులో కూడా అది లాస్ట్కి ఇంకా చనిపోవడానికి 1 నెల 2 నెలల ముందు కూడా కలిసిన ఆంబోతెద్దు నుంచి చక్కగా ఆవుకి దూడలు పుట్టేస్తున్నాయి. మరి మనకి ఎందుకు ఇట్లాంటి సమస్య? అంత ఒబిసిటీ ఉన్నా దానికి ఎందుకు వీర్యకణాలు బాగుంటున్నాయి? మనకు ఒబిసిటీ ఉంటే ఎందుకు వీర్యకణాలు డ్యామేజ్ అవుతున్నాయి? ఈ విషయాన్ని ఒక్కసారి మరి మీరు అందరూ ఆలోచించుకోండి. అక్కడ ఆంబోతెద్దు మంచి ఆహారం తిన్నది. మంచి గడ్డి, తవుడు, జనపకాడ, వేరుశనగ చెక్క ఇట్లాంటివన్నీ బాగా అందరూ పెడతారు. అంచేత మంచి పోషకాహారం తింటూ తను బరువు పెరిగింది. పోషకాహారం తింటూనే ముసలితనం వరకు ఉంటున్నది. అందుకని పోషకాహారం తినటం వల్ల వీర్యకణాలు అక్కడ డ్యామేజ్ అవ్వటం లేదు. ఒబిసిటీ ఉండటం వల్ల నడవలేదంతే, స్పీడ్గా పరిగెట్టలేదంతే. కానీ ఆ ఒబిసిటీ సంతాన భాగ్యాన్ని కలిగించడానికి అడ్డము కావట్లేదు. అదే మన ఒబిసిటీ పిల్లలు పుట్టకుండా వీర్యకణాల వినాశనానికి ఎందుకు దారితీస్తున్నది అంటే, మనం పెరిగిన 10 కేజీలు 20 కేజీల బరువు మంచి పౌష్టికాహారం తినా, మంచి పోషకాలున్న, అంటే ప్రోటీన్ బాగా ఉన్న, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్న హెల్దీ డైట్ తిని పెరిగాము మనం? పెరగల. వైట్ రైస్ ఎక్కువ తినేసి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తినేసి, స్వీట్లు ఎక్కువ తినేసి, ఇట్లా నూనెలో దేవిని తినేసి, ఇవన్నీ క్యాలరీస్ ఎక్కువైపోయి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. అందుకని ఇట్లా కొవ్వు పెరగటం వల్ల అనారోగ్యకరమైన కొవ్వు పెరిగింది. పోషకాలు లేని శరీరం తయారైంది. అసలు లావయ్యే కొద్దీ ఇంకా శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. కానీ 1 కేజీ వరకు 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. మరి నేను 56 కేజీలు 57 కేజీలు, నాకు 56 గ్రాములు సరిపోతుంది. 57, కానీ 100 కేజీలు అయ్యానంటే 100 గ్రాముల ప్రోటీన్ కావాలని లెక్క ఉంది. మరి లావయ్యే కొద్దీ ఇంకా తిండి తగ్గిస్తారు కదా. అందుకని పోషకాలన్నీ డిమాండ్ పెరుగుతుంది, అవసరం. కానీ మన బాడీకి తగ్గించి తింటాం. పోషకాలు లేని ఆహారం నేను ఒబిసిటీ వస్తే, ఒబిసిటీ వల్ల రోగాలు వస్తాయి, ఒబిసిటీ వల్ల వీర్యకణాలు కంప్లీట్గా నాశనం అయిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకి చదువు అయిపోయిందని, ఉద్యోగం వచ్చిందని మీరు సంతోషిస్తుంటారు. రేపు పెళ్ళి అయిందని కూడా సంతోషిస్తారు. ఇది మంచిదే. కానీ మనం పెళ్లి చేసే మన బిడ్డకి అసలు వీర్యకణాలు ఉన్నాయా లేదా ఒక్కసారి ముందే చూసుకోండి. పేరెంట్స్ కనీసం పెళ్లి చేసుకోముందు పేరెంట్స్ చెప్పలేకపోయినా కనీసం యూత్కి మీకన్నా తెలియాలి కదా. అందుకని పెళ్లి చేసుకుంటున్నాం, కానీ పెళ్ళి సంతానాన్ని కనుక యోగ్యత ఉందా లేదా ముందే చెక్ చేసుకుని, ముందే సెట్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే మంచిది కదా. కాబట్టి ఒక్కసారి వీర్యకణ పరీక్షలు యూత్ అందరూ పెళ్ళికి ముందు చేయించుకోవటం, లేకపోతే పెళ్ళైన వెంటనే చేయించుకోవటం తప్పనిసరిగా చేయండి. ఇలా ఉన్నవారికి, ఒబిసిటీ ఉన్నవారికి ఈ స్థితి ఉంటుందని రిపోర్ట్లు బ్యాడ్గా ఉన్నా మీరేం కంగారు పడకండి. ఒక్క మందు వాడవలసిన పని లేకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా 2-3 నెలల్లోనే వీర్య కణాల షేప్ అండ్ సైజుని పర్ఫెక్ట్గాను, క్వాంటిటీని మీరు ఇంక్రీజ్ చేసుకుని మంచి జీవమన్న వీర్యకణాలు మీరు తయారు చేసుకునే అవకాశం మంచి ఆహారం ద్వారా ఉంది. జంతువులన్నిటికీ అట్లాంటి వీర్యకణాలు అంత బాగా ఎందుకు ఉంటున్నాయంటే మంచి ఆహారం తింటున్నాయి కాబట్టి. మనం కూడా అలాంటి మంచి ఆహారం తింటే
ఒబిసిటీ తగ్గడంతో పాటు వీరికణాలు పెరుగుతాయి. మరి అలాంటి వీరికణ ఉత్పత్తిని, సైజ్ అండ్ షేప్ని హెల్దీగా మార్చే డైట్ మీరు రోజులో 2 సార్లు తప్పనిసరిగా తినే ప్రయత్నం చేయాలి. అది ఒక ప్రధానమైన ఆహారం. సాయంకాల పూట మీరు 6 to 7 లోపు డిన్నర్ని పుచ్చగింజలు, ప్రొద్దుతిరుడు పప్పు, గుమ్మడి గింజల పప్పు, ఇంకా డబ్బులకు ఇబ్బంది లేకపోతే బాదం పప్పులు, ఇబ్బంది అయిన వారు వేరుశెనగ పప్పులు, ఇలాంటి వాటిని ప్రొద్దున్నే నానపెట్టుకుని ఆ నానపెట్టుకున్న పప్పుల్ని సాయంకాలం అట్లా పెట్టుకుని ఒక 4-3 ఖర్జూరాలు నంచుకుంటూ ఈ పప్పులు తినేసేసి పండ్లు తినేసేయండి. బొప్పాయి, కర్బూజా, జాంకాయ, రేక్కాయ, దానిమ్మ గింజ, ఇట్లాంటి ఏ ఫ్రూట్స్ అయినా తినేసేయండి మీరు. ఇందులో 25% ప్రోటీన్ ఉంటుంది యావరేజ్ని తీసుకుంటే. పోషకాలు వెళతాయి. అందుకని వీరికణ వృద్ధికి చక్కటి ఆహారం మీరు అందించినట్లు అవుతుంది. ఉదయం పూట పెసలు, బొబ్బర్లు, శనగలు ఇలాంటి 3 రకాల గింజలు మొలకలు కట్టుకుని ఆ 3 గింజలు పెట్టుకుని అన్నేసి ఫ్రూట్స్ తినండి. ఇందులో 25% ప్రోటీన్ ఉంటుంది. గింజకు మొలక కట్టేసరికి పోషకాలు 2 అయిపోతాయి. అంచేత అలాంటి మొలకెత్తిన విత్తనాలు, పండ్లు మార్నింగ్, ఈవినింగ్ అట్లా పెట్టుకోండి. మధ్యాహ్నం మీకు ఇష్టమైన భోజనం చేసినప్పటికీ ఉదయం సాయంకాలం ఆహారం న్యాచురల్ ఫుడ్కి వెళ్ళి 2-3 నెలలకు టెస్ట్ చేయించుకోండి. 100% వీరికణాల ప్రాబ్లం కంప్లీట్ సాల్వ్ అయిపోతుంది. దీనితో పాటు మీరు ఎవరన్నా వాడుకోవాలంటే బ్రెజిల్ నట్స్ కూడా గుర్తుపెట్టుకుని ఒక 4-5 బ్రెజిల్ నట్స్ వాడితే వీరికణాల సైజు, షేపు హెల్దీగా అవుతుందని సైంటిఫిక్గా రుజువైంది. బ్రెజిల్ నట్స్కి 4 నట్స్ అవి. ఇంకా స్పీడ్గా టెస్టోస్టిరోన్ ఎవరికైనా లోపించుంటే అత్తిపత్తి వేళ్ల పొడి కూడా 1 స్పూను, 1.5 స్పూను నీళ్ళల్లో కలుపుకొని టీ లాగా తాగటం, లేకపోతే ఈవినింగ్ కూడా అట్లా వాడుకుంటే టెస్టోస్టిరోన్ స్పీడ్గా పెరిగి స్పామ్ క్వాలిటీ అంటే మొటిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నదని కూడా రుజువైంది. అంగస్తంభన సమస్య ఉన్న వారికి కూడా అత్తిపత్తి వేళ్లపొడి బ్రహ్మాండంగా పనికొస్తుంది. అలాంటిది వాడుకుంటూ ఈ లైఫ్ స్టైల్లో డైట్ మార్పులు చేసుకున్నారంటే అందరికీ వీరికణాల క్వాలిటీ, క్వాంటిటీ 2 ఇంప్రూవ్ అవుతాయి. మీ ఒబిసిటీ తగ్గటానికి కూడా న్యాచురల్ డైట్స్ తింటే మంచిదన్నమాట. ఇడ్లీ, దోశలు, టిఫిన్లు మానేసి ఎప్పుడన్నా ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు, కానీ రోజు హెల్దీ డైట్ మీకోసం తినండి. మీకు ఆరోగ్యకరమైన సంతానం కలగటం కొరకు తినండి. డాక్టర్లు, హాస్పిటల్స్, మందులు, ఇతర ట్రీట్మెంట్ల వైపు అవసరమైతే వెళదాం, కానీ ముందు మన ప్రయత్నం చేసి సాధించడానికి అవకాశం కుదరకపోతే, న్యాచురల్ డైట్ ద్వారా మీకు ఇంప్రూవ్మెంట్ రాకపోతే అప్పుడు డాక్టర్ల యొక్క సలహాతో ఇతర వైపు ట్రీట్మెంట్లు, మందుల వైపు వెళ్ళటం తప్పెప్పుడూ కాదు. ముందు న్యాచురల్గా ప్రయత్నం చేయటం ప్రథమ కర్తవ్యంగా అందరూ గుర్తించి వీరికణాలను హెల్దీగా తయారు చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.